ఈరోజు మన ఛానల్లో కొన్ని ఉపయోగపడే వంటింటి చిట్కాలను చూద్దాము. మన మొదటి చిట్కా వచ్చేసి మిక్సీ జార్ నుంచి మసాలా వాసన వస్తుంటే దానిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కడిగితే స్మెల్ పోతుంది. రెండో చిట్కా వచ్చేసి కాయగూరలను పసుపు వేసిన నీటిలో తరిగితే వాటిలోని క్రిములు నశించి నీటిపైకి తేలుతాయి. మూడో చిట్కా వచ్చేసి పచ్చి బఠానీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి. మన నాలుగో చిట్కా వచ్చేసి గ్రైండర్ మిక్సీ కొన్ని రోజులకి జిడ్డు పడుతుంటాయి. వాటిని వదిలించాలంటే నిమ్మ చెక్కపై కొద్దిగా వంట సోడా వేసి రుద్ది తర్వాత పొడి క్లాత్ తుడిస్తే సరిపోతుంది. ఐదో చిట్కా వచ్చేసి కూరల్లో ఉప్పు కారం ఎక్కువైనట్లు అనిపిస్తే వెంటనే స్పూన్ శనగపిండి కలిపితే సరిపోతుంది. ఆరో చిట్కా వచ్చేసి అన్నం వార్చిన గంజిలో కొద్దిగా తేనె, నారింజ, నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగితే రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడో చిట్కా వచ్చేసి టమాటో పైన ప్లస్ ఆకారంలో ఘాట్లు పెట్టి వేడి నీళ్ళలో పావు గంట పాటు నానబెడితే తొక్క సులువుగా వస్తుంది. ఎనిమిదో చిట్కా పాలు కాచేటప్పుడు దాంట్లో కొద్దిగా వంట సోడా వేసి కాస్తే పాలు విరిగిపోవు. తొమ్మిదో చిట్కా వచ్చేసి యాపిల్ కోసిన తర్వాత ముక్కలు రంగు మారుతుంటాయి కదా, అలా రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసం అద్దండి. తినేటప్పుడు కడిగితే పులుపు కూడా అనిపించదు. పదో చిట్కా అప్పటికప్పుడు కూరల గ్రేవీ చిక్కపడాలంటే జీడిపప్పు పొడి కొద్దిగా పాలు పోసి కలిపితే చిక్కబడుతుంది. 11 చిట్కా నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే కొయ్యాలి. అప్పుడే రసం బాగా వస్తుంది, లేదంటే తక్కువగా వస్తుంది. 12 చిట్కా కూరగాయలు కోసే చాకులు పదును పోకుండా ఉండాలంటే ఇక్కడున్న టిప్స్ని ఫాలో అవ్వండి. 13 చిట్కా ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే అందులో కొన్ని మసాలా దినుసులు, బ్రెడ్ వేసి అన్నాన్ని మెత్తగా చేసుకొని పకోడీలు వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. 14 చిట్కా వేపుడు కూరలను దింపే ముందు కొంచెం శనగపిండి చల్లితే ముక్కలు విడివిడిగా క్రిస్పీగా వస్తాయి. 15 చిట్కా వచ్చేసి బొబ్బట్ల పిండిలో చెంచా గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు విరిగిపోకుండా వస్తాయి, చాలా బాగా వస్తాయి. అలాగే 16 చిట్కా వచ్చేసి పాలు కాచే ముందు గిన్నెను చల్లని నీటితో తడిపి తర్వాత పాలు పోస్తే గిన్నె అడుగున పాలు అంటుకోకుండా వస్తాయి. 17 చిట్కా వచ్చేసి ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి ఉంచితే బంగాళదుంపలు త్వరగా పాడైపోతాయి, కాబట్టి విడివిడిగా ఉంచాలి. 18 చిట్కా వచ్చేసి మిక్సీ జార్ నుంచి మసాలా వాసన వస్తుంటే దానిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కడిగితే స్మెల్ పోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.